పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ ల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ లో రూపొందిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కల్కి వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ అయింది. ట్రైలర్స్ తోనే విజువల్ వండర్ లా అనిపించిన కల్కి మూవీ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేయడంతో ఎలా ఉంది, ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ కి వస్తే సుప్రీం లీడర్ అయిన యాస్కిన్ అమ్మాయిలను తీసుకువచ్చి కృత్రిమ గర్భం దాల్చేలా చేసి వాళ్ళ నుండి సీరం ను తీస్తూ ఉంటాడు. అక్కడ నుంచి తప్పించుకున్న దీపికా పదుకొనెను పట్టుకోవాలని చూడగా తన గర్భంలో ఉన్నది దైవమని తెలిసి మహాభారతం టైంలో తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చూస్తున్న అశ్వత్థామ దీపికను కాపాడే బాధ్యత తీసుకుంటాడు. వీళ్ళకి బౌంటీ హంటర్ అయిన హీరోకి ఉన్న లింక్ ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కొన్ని కథలు వినేటప్పుడు బాగుంటాయి, కొన్ని కథలు చూసేటప్పుడు బాగుంటాయి. కల్కి రెండో కోవకి చెందిన సినిమా. కథగా చెప్పాలి అంటే సింపుల్ స్టోరీ పాయింట్ తోనే వచ్చిన మహాభారతం ని లింక్ చేస్తూ అల్లుకున్న ఈ కథను డైరెక్టర్ నాగ్ అశ్విన్ చాలా వరకు ఫుల్ న్యాయం చేశాడనే చెప్పాలి. కానీ ముందుగా నెగటివ్ పాయింట్స్ ను మాట్లాడుకోవాలి అంటే కథ టేక్ ఆఫ్ కి టైం పడుతుంది. ఫస్ట్ హాఫ్ లో అన్ని పాత్రల పరిచయాలను వాడుకొని అసలు కథను ఇంటర్వెల్ ముందు నుండి మొదలు పెట్టాడు. కొన్ని చోట్ల లెంత్ ఎక్కువైన ఫీలింగ్ కలగగా డ్రాగ్ అయిన ఫీలింగ్ కూడా కొన్ని చోట్ల కలిగింది. లెంత్ కొంచెం తగ్గించి ఫస్ట్ హాఫ్ టేక్ ఆఫ్ కి తక్కువ టైం తీసుకుని ఉండి మరింత ఇంటెన్స్ సీన్స్ ను రాసుకొని ఉంటే ఫస్ట్ హాఫ్ రేంజ్ మరో విధంగా ఉండేది. అది సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా కూడా మారేది. కానీ ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇంటర్వెల్ నుండి సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా గ్రాఫ్ అలా లేస్తూ వెళ్ళగా క్లైమాక్స్ పోర్షన్ కి వచ్చేసరికి 25 నిమిషాల ఎపిసోడ్ చూపు తిప్పుకోనివ్వకుండా అప్పటి వరకు మనం చూసిన సినిమాను మరిచిపోయి వేరే ట్రాన్స్ లోకి వెళ్లేలా చేస్తుంది. ఆ ఎపిసోడ్ సినిమా రేంజ్ ను మరో లెవెల్ కి వెళ్లేలా చేసింది. నాగ్ అశ్విన్ ఈ ఎపిసోడ్ ను ఎక్సలెంట్ గా తీర్చిదిద్దాడు. ఇక పర్ఫార్మెన్స్ పరంగా ప్రభాస్ మరోసారి దుమ్ములేపాడు. ఫస్ట్ హాఫ్ లో కనిపించేది తక్కువైనా ఇంటర్వెల్ ఎపిసోడ్ నుండి సెకండ్ హాఫ్ మొత్తం తన ర్యాంపేజ్ కనిపిస్తుంటుంది. ఇక అమితాబ్ బచ్చన్ కి ఎక్సలెంట్ రోల్ పడగా ఆ రోల్ లో అమితాబ్ జీవించేశాడు. కమల్ హాసన్ లుక్ అండ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉండగా దీపిక కూడా బాగానే నటించింది. మిగిలిన స్టార్ కాస్ట్ చాలా పెద్దగా ఉండగా వాళ్ళతో పాటు స్పెషల్ క్యామియోలు చేసిన వాళ్ళందరూ కూడా బాగానే ఆకట్టుకున్నారు. సంగీతం పర్వాలేదనిపించే విధంగా ఉండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా అనిపించింది. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కనుక దక్కి ఉంటే సినిమాకు మరింత ప్లస్ పాయింట్ గా నిలిచేది. సినిమాటోగ్రఫీ టాప్ నాట్స్ అనిపించే విధంగా ఉండగా హాలీవుడ్ మూవీస్ కి ఏమాత్రం తీసిపోని క్వాలిటీతో ఆకట్టుకుంది కల్కి మూవీ. అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ ఆడియన్స్ పెట్టిన టికెట్ డబ్బులకు పూర్తి న్యాయం చేసే సీన్స్ సినిమాలో చాలా ఉన్నాయి. ప్రభాస్ అమితాబ్ ల పోరాట సన్నివేశాలు, క్లైమాక్స్ ఎపిసోడ్స్ టికెట్ డబ్బులకు డబుల్ వర్త్ అనిపించే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇలాంటి విజువల్ వండర్ మూవీస్ చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అందరూ పడ్డ కష్టానికి 3.25 రేటింగ్ ఇస్తున్నాం. రీసెంట్ టైమ్ లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ లో కల్కి సినిమా ఒకటి. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలలో బెస్ట్ మూవీ కల్కి అని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.